మార్గం నా జన్మ తరింపా నడిపించు నావా కొంచెం దగ్గర పెట్టుకొని పాడరా, సరిగ్గా వినిపించలేదు, కట్ అయిపోతాం. నడిపించుము లోతునకు నా ఆత్మ విరబోయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడును నా సేవ చేకొను నడిపించు నా నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా లోతులలో రతనాలను వెదకుటలో రాజులు నా పడవా నడిపించు నా నావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోపడటను నేర్పించి లోకంబులు సవరించి లోనున్న ఈవులలో నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నా నావా నైసంద్రమున దేవా నా జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నా నావా. థ్యాంక్ యూ, అందరికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అమృత లాగానే పాడావు, అమృతం లాగా చక్కని గాత్రం దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తున్న సోదరి జయసమ్మ గారు. ప్రతి ఒక్కరికి, చాలా మందికి, పాత వారికి అందరికీ తెలుసును. మరి ఫస్ట్ కోవిడ్లో ఆ కుటుంబం చాలా అతలాకుతమైంది, కుతలంలాగా కనిపించింది. అంటే కోవిడ్ని బట్టి మరి ఆ సమయంలో ఇంట్లో ఉండే వాళ్ళందరూ అటాక్ అయ్యారు. ఆ కోవిడ్ ద్వారా అద్భుతం బాధపడ్డారు. అప్పుడు కోవిడ్ గురించి ఎవరికి ఏమీ డీటెయిల్స్ తెలియని సమయంలో కుటుంబంలో ప్రతి ఒక్కరు, మగపిల్లలు, ఆడపిల్లలు, మొత్తం అంకుల్ లాజరస్ గారు, మొత్తం అందరూ కూడా మరి అటాక్ అయినారు. అటువంటి పరిస్థితుల్లో జయసమ్మ గారు ప్రాముఖ్యంగా మరి వృద్ధాప్యంలో అడ్మిట్ అయినప్పుడు ఎవరి దగ్గరికి రాకూడదు, ఎవరు ఏమి అందించకూడదు, అన్నిటికీ చాలా కష్టంగా ఎన్నో నిబంధనలు అవన్నీ ఉన్నాయి. కుటుంబం అంతా కూడా ఎంతో కొట్టుమిట్టాడినట్టు అయిపోయిన పరిస్థితుల్లో దేవుడు ఎంతగానో కుటుంబాన్ని సేవ్ చేశాడు. అందరూ అలాంటి బాధలో ఉన్నప్పుడు అంకుల్ గారు మాత్రము దేవుని సంధికి వెళ్ళిపోవడం జరిగింది. అని వీటన్నిటిలో కూడా ఎంతగానో ఆదరించి జయసమ్మ గారిని దేవుడు కృప చూపించి వృద్ధాప్యంలో ఉండి, బంధంలో ఉండి జీవంలోకి దాటించినట్టుగా, రెండో జన్మ ఇచ్చినట్టుగా దేవుడు కాపాడారు కుటుంబానికి.
తల్లిని లోటు లేకుండా దేవుడు చేసి ఇంతవరకు కాపాడినారు. ఇంతకుముందు ఒకసారి కోవిడ్ అయిన తర్వాత కూడా సాక్ష్యము మనకు చెప్పారు, వాక్యం కూడా చెప్పారు. మరొకసారి ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడి ఒప్పుకున్నారు కనుక ఈ సమయంలో వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. మరి ఇంతకుముందు కొన్ని రోజులు 2-3 రోజుల క్రితం 2 రోజుల క్రితం వారి పెద్ద కుమార్తె విజయ కిషోర్ హైదరాబాద్ నుంచి మరి మనకి దేవుని వాక్యాన్ని వినిపించారు. ఇప్పుడు వారి వంతుగా వారు నిలబడి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తూ ఉండగా దేవుని స్తుతిస్తూ వారి ద్వారా దేవుడిచ్చే వాక్కులు శ్రద్ధగా మనం వాక్యం విందాం. అందరు మ్యూట్లో తమ ఫోన్ ఉంచుకోవాలని మనం చేస్తున్నాం. వందనా సిస్టర్ జయసింహ గారు. వందనా సిస్టర్. వందనాలురా. ఉన్నారండి. బాగున్నారా? అప్పుడు ఎట్లున్నారు? ఇప్పుడు అట్లే ఉన్నారు. బాగున్నారు. మన ప్రభు దయ నాన్న. అవునవును. సరే అమ్మ, అంత బాగున్నారు కదా? అందరు బాగున్నాం సిస్టర్. ప్రభు స్తోత్రం. చెప్పనమ్మా ఇప్పుడు? చెప్పండి స్టార్ట్ చేయండి. నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది బాగా. సరే, ఓ మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాదయ మా తండ్రి, మా నాయన, గొప్ప దేవ, స్తోత్రం అయ్యా. మా నాయన, ఈ సాయంకాలం సమయంలో మీ పాద సన్నిధిలో మీ బిడ్డల వెంట మమ్మల్ని అందరినీ చేర్పించినందుకే స్తోత్రాలు తండ్రి. మునుపైతే ఇటు స్థితి లేనటువంటి వాళ్ళం నాయన, దౌర్భాగ్యులం ప్రభా, దూరస్థలం ప్రభా. అటువంటి మమ్మల్ని మీరు ప్రేమించారు తండ్రి. కను తండ్రి, మమ్మల్ని ప్రేమించి లోకానికి వచ్చి నాయన మీ పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు చెందించారు ప్రభా. ఆ గొల్గొతా కొండ పైన సిలువకు అంటుకొట్టబడి నాయన మా నిమిత్తం మీ రక్తం అంతా కాచి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడివై లేచావయ్యా. కన తండ్రి, స్తోత్రం అయ్యా. ఇంతవరకు మమ్మల్ని కని పెంచి పోషిస్తున్నారు ప్రభా. ఇక ముందున్న మీ కృపా కటాక్షం మా అందరి నుంచిదిరని నాయన ఇవ్వను ప్రభా. నాయన ఈ బిడ్డలందరినీ ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో ఉన్న బిడ్డలందరినీ నాయన మీ కృపా హస్తంలో భద్రపరిచి మీ కాపుదలు దయచేతురని వేడుకొంచున్నాను తండ్రి. నాయన ఇదిగో నాయన మరి కేజీ అని ఆమె కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు నాయన ప్రతి బిడ్డని మీరు పేరు పేరు వరుసగా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. కనికరించండి, కృప పాలించండి నాయన. మేము మాట్లాడేది కాదు కానీ ప్రభా, మీ బిడ్డలకి మీరే మీ మాటలు మాట్లాడి మీరు సంతృప్తి పరచదురని, మీ కృప కటాక్షం ప్రతి బిడ్డ ఉంచుదురని. అంతేకాదు నాయన, దుష్టుని దూరపరచండి ప్రభా. ఈ స్థలంలో దుష్టునికి నాయన ఆస్కారం లేకుండా మీరే అధ్యక్షత వహించి మమ్మల్ని నడిపించుదురని మా కొరకు ప్రాణం పెట్టిన మా యేసు ప్రభు దివ్యనామం మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మొదటి దిన వృత్తాంతాలు 4:9 వచనం. ఇది చాలా మంది వినే ఉంటాము. చాలా మంది బిడ్డలు ఇవన్నీ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమైనా పాత అయినా కూడా మనకి మనము వినినా మనకి చెరుకు రసం చివరిదాకా పిప్పి తీసినట్టే రసం వస్తానే ఉన్నట్టే మన ప్రభు వాక్యం మనకి చాలా సంతోషకరంగా అనంతంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎన్నిసార్లు విన్నా కూడా మనకి ఇష్టంగానే ఉంటుంది. మరి చాలా మంది మరి సంఘంలో ఇక్కడ ఈ ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో చాలా మంది మరి నాకంటే చిన్నవాళ్ళే అయి ఉండొచ్చు, కానీ వాక్యంలో చాలా ఇదిగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఏది ఏమైనా ప్రభు నామాన్ని మనము మహిమపరచవలసినటువంటి వారమై దేవుడు అంత కృప మన ఎడలు చూపించాడు. ఈ మొదటి దిన వృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వచనం. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అను పేరు పెట్టెను.
యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇక్కడ యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. ఘనము, అవును, దేవుణ్ణి ఘనపరిచేటప్పుడు దేవుడు కూడా మనల్ని ఘనపరుస్తాడు. అలాగే షూనేమీరాలి కూడా, ఆమె పేరు లేదు కానీ ఆమె దేవుణ్ణి ఘనపరుస్తుంది కాబట్టి ఆమెను కూడా ఘనురాలైన స్త్రీ అని చెప్పాడు. అదే విధంగా ఈయన కూడా ఘనము పొందిన వాడై ఉన్నాడు అని అంటే ఈయన తప్పకుండా దేవుణ్ణి ఘనపరిచేటువంటి వాడై ఉన్నాడు. అయితే వాళ్ళ అమ్మగారు ఘనము పొందిన వాడిండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టాను. వేదన పడి నేను ఇతనికి అవును. మనకి ఇప్పుడైతే చాలా టెక్నాలజీ అంతా బాగా పెరిగిపోయి బిడ్డలు చాలా మంది సిజేరియన్లు చేపించుకుంటున్నారు. కొంతమందికి అవసరం అవుతుంది, కొంతమంది అసలు భయపడిపోయి ఈ పెయిన్స్ మేము తీయలేము, మాకు భయమని ఆపరేషన్స్ చేపించేసుకుంటున్నారు. కానీ ప్రభు చెప్పాడు ఆదికాండం 3వ అధ్యాయంలో, నువ్వు వేదన పడి నీ గర్భవేదననే నేను హెచ్చిస్తాను. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. ఆ 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కద్దు. అవును, మనకి అలాగా హవ్వ దగ్గర నుంచి మనకు అది వచ్చింది. వేదనతో మనము పిల్లల్ని కంట. అవును, ఈమె వేదనతోటే కనాలి. అయితే నేను వేదనతో వేదన పడి ఇతని కంటే నేను అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టాను. నేను అలా కన్నాను అని ఆమె యబ్బేజు అని పేరు ఆయనకి పెట్టింది. ఈయన ఆ యూదా వంశస్థుల్లో ఘనము పొందిన వాడై ఉండేది. అయితే యబ్బేజు అనే పేరుకి అర్థము వేదన కలుగు చేయవాడు, ఇంకోటి దుఃఖము అని కూడా అర్థం అని ఉంది. సరే, దుఃఖం అనే దాని మీద ఒక మాట చూద్దాము. ఆదికాండం 21:12. ఆదికాండం 21 12వ వచనం. 10వ వచనం నుంచి చదువుతాను నేను. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును, అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదని అబ్రహాంతో చెప్పారు. అబ్రహాము నిజంగా విశ్వాసులకి తండ్రి. అసలు దేవుడు చెప్పినట్టు నువ్వు రా అని అంటే ఆయన వచ్చినటువంటి వ్యక్తి. అంతేకాదు తన వృద్ధాప్యంలో పుట్టిన కుమారుని, ప్రేమించే కుమారుని నువ్వు నాకు బలి ఇవ్వనంటే ఇవ్వటానికి మరి శారాతో కూడా చెప్పకుండా ఆ బాబుని తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాం. అయితే ఈయనకి వాగ్దానం చేసినట్టు దేవుడు ఇవ్వాలనంటే శారా మాట విని నా దాసితో నువ్వు పో, నాకు పిల్లలు కలుగుతారు. దాసికి పిల్లలు కలిగితే ఆమె కలిగినట్టే అని అనుకొని ఆమె పాపం దాసిని అప్పచెప్పింది. అప్పచెప్తే ఆమె గర్భవతి అయినప్పుడు ఏమని చాలా చిన్న చూపు చూసినట్టు మనము చూస్తున్నాం. హాగరు
హాగర్ అలా చూసరికి మరి శారాకి బాగా కోపం వచ్చింది. అసలు ఆమెకి దాసి. అయితే ఇప్పుడు గర్భవతి అయ్యేసరికి ఆమె చాలా ఇదిగా ఉంది. సామెతల్లో ఉంది గదా! దాసి యజమానురాలికి యజమానురాలయిందంటే, హక్కుదారురాలయిందంటే చాలా ఆహ్, కంటకంగా తయారవుతారన్నదండి. అలాగా మరి ఈమెని ఎలా ఇది చేసిందో ఏమో! సరే అబ్రహాముని చెప్పింది. "నువ్వు నాకు చాలా నా ఉసురు నీకు తగులుద్ది" అని అలా తిట్టినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే, ఎంత శ్రమ పెట్టిందో, ఎలా చేసిందో మనకైతే తెలీదు గానీ, హాగరు ఆమె దెబ్బకు పారిపోయింది. హాగరు పారిపోయింది. పారిపోయిన తర్వాత దేవుడు ఆమెని ఆహ్, మళ్ళీ ఆమెను చూసి, "నువ్వెళ్ళి నీ యజమానురాలి దగ్గర తగ్గించుకొనే ఉండు" అనని దేవుడు చెప్పినప్పుడు వచ్చింది. సరే ఆమె కుమారుని కనింది. దేవుడు తాను చెప్పిన ప్రకారం శారానే దర్శించిన ఆమెకి కుమారునిచ్చాడు. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అయితే ఇప్పుడు ఈ కుమారుడు పుట్టినప్పుడు ఆహ్, అబ్రహాము 21:4 మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ఇక్కడ 8వ వచనంలో ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. చాలా గొప్ప విందు చేశాడు అబ్రహాము. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. ఈ హాగరుకు పుట్టిన కుమారుడు 13 ఏండ్ల వయస్సు ఉంటది. ఆమె పాలిస్తుంటే ఈ బిడ్డ పరిహసించాడు. ఇది ఎట్లా వచ్చిందో చూడండి మరి. ఆ తల్లి నుంచి ఆ తల్లి పాలు తాగిన బిడ్డకి ఈ ఇష్మాయేలుకి ఆమెను చూసి పరిహసించటం కదా! అలాగే నోవహు కూడా అంతా జలప్రళయం అంతా అయిపోయి అంతా వచ్చేసిన తర్వాత ఆయన కూడా బాగా పంట పండించి ద్రాక్ష ఏసి ఆ ద్రాక్ష రసం తాగి మత్తుడై పడుకున్నప్పుడు ఈ హాము చూసి అన్నదమ్ములకి చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ షేము, యాపెతు వెనక నుంచి వెళ్లి తమ తండ్రి దిశమూల కప్పినప్పుడు అక్కడ ఒక మాట వింటాం. కనాను శపించబడిన వాడాయను అని. ఈ కనాను పరిహసించాడంట. హాము బిడ్డ. ఎలా పరిహసిస్తారు? ఆ పిల్లలకి ఎలా వస్తుందిది? అది ఎంత భయంకరమైనటువంటి స్థితో చూడండి. ఇప్పుడు నోవహు ఆ బిడ్డని రప్పించాడు. అలాగే ఇక్కడ ఈమె పరిహసించడం చూసి పంపించేసే నా కుమారునితో వారసుడిగా ఉండడు. ఇంట్లోనే ఉంటున్నాడు, తిరుగుతున్నారు. అది కుదరదని చెప్పింది. అప్పుడు ఈ దాసిని 10వ వచనం. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. పాపం ముందు పుట్టాడు. మరి యాక్చువల్‌గా అప్పటికే ముసలితనమే. మరి ఆయనకి ఫస్ట్ ఆ బిడ్డతో ఎంత సంతోషంగా మరి ఈ 13 ఏళ్ళు ఎట్లా పెంచుకొని ఎంత ఇదిగా ఉన్నాడో ఏమో మనకి ముద్దుగా ఎంత బాగా చూసుకున్నాడో. అందుకనే ఆయనకి ఎంతో దుఃఖము కలుగజేసింది. ఏంటి పంపించేయమనింది. పంపించేయమంటే అయితే ఆహ్, ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతోనని. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసింది. అయితే అప్పుడు దేవుడు కలుగజేసుకొని చెప్తున్నాడు. దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. మరి నేను చెప్పాను కదా! నిర్ణయ కాలంలో నేను తప్పకుండా మీకు కుమారునిస్తానంటే, శారా చెప్పినట్టు విన్నాడే అబ్రహాం. ఎందుకు విన్నాడు? పో దాసితో పో అనంటే పోయాడు. పోవటం అంటే కొడుకుని కూడా కన్నాడు. మరి శారా చెప్పిన మాట ఎందుకు విన్నావు? నేను చెప్పాను గదా! నేను చెప్పిన మాట మీద నువ్వు ఎందుకు నిలబడలేకపోయావు?
శారా చెప్పిన మాట విన్నావు కాబట్టి ఇప్పుడు కూడా శారా మాట విను. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను. దేవునికి పక్షపాతం లేదు. ఆ రోజు మరి విన్నావు కదా ఆమె మాట, ఇప్పుడు కూడా అంతే విను. ఆమె చెప్పింది కదా పంపించేయమని, పంపించేసి. అయితే ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడదు. అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. అంత దేవునికి పక్షపాతం లేదు. మన దేవునికి పక్షపాతం అనే లేదు. అబ్రహాముని ఎంత ప్రేమిస్తాడు, ఎంత జరగబోయేదంతా కూడా ఆయనకి తెలుసు. అబ్రహాం తన పిల్లలకి నా గురించి, దేవుని గురించి భయభక్తులు నేర్పేటువంటి వాడైనా ఆయనకి తెలుసు. కానీ శారా చెప్పిన మాట విను. ఇప్పుడు విన్నావు కదా, ఇప్పుడు కూడా విను అని దేవుడు చెప్పాడు. ఇది ఈ ఈ విషయంలో అబ్రహాంకి చాలా దుఃఖం కలిగింది. ఆదికాండం 24 67 వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాడు. ఇస్సాకు చాలా మరి లేక పుట్టిన బిడ్డ ఎదిగిన తర్వాత తల్లి చనిపోయింది. తల్లి చనిపోయాక అబ్రహాము తన బంధువుల్లో నుంచి మరి ఇస్సాకుకు భార్యను తీసుకురావాలని చెప్పినప్పుడు ఎలియాజరు వెళ్ళి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినప్పుడు అంత దుఃఖము, తల్లి పోయింది కదా, తల్లి చనిపోయిన తర్వాత చాలా దుఃఖముతో ఉన్నటువంటి ఇస్సాకుకి ఈ రిప్కా వచ్చినప్పుడు ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. తన తల్లి విషయమై దుఃఖాన్ని దుఃఖం పోయింది ఆయనకి, ఇస్సాకుకి. అలాగా దేవుడు దుఃఖాన్ని నివారించగలిగినటువంటి వాడు కూడా ఉన్నాడు. అబ్రహాం దుఃఖపడినప్పుడు కూడా నువ్వు దుఃఖపడమాకు, శారా మాట విను అని చెప్పాడు. ఇస్సాకుని దుఃఖ నివారణ కలిగేట్లు దేవుడు చేశాడు. అలాగే దేవుడు మన జీవితాల్లో మనకి జరగబోయేటువంటి సంభవాలన్నింటిలో కూడా ఆయన దుఃఖము కలిగిన ఆ దుఃఖాన్ని నివారించేటువంటి వాడై ఉన్నాడు. అలాగే నిర్గమాకాండంలో కూడా మరి ఇశ్రాయేలీలు ఎంతో దుఃఖపడ్డారు. మరి యోసేపుని ఎరగనటువంటి వ్యక్తి పరిపాలన చేస్తున్నప్పుడు, వాళ్ళు బాగా విస్తార జనమైనప్పుడు వాళ్ళని నాశనం చేయాలని చూసి వాళ్ళ పనుల్లో కూడా కష్టపెట్టినప్పుడు దేవుడు వాళ్ళ మొర్ర విని ఆయన దిగి వచ్చి మోషేని పంపించినటువంటి గొప్ప తండ్రి. కీర్తన 90:10 వచనం 90వ కీర్తన. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను. ఇక్కడ ఈ 90వ కీర్తనలో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము, మన నివాస స్థలము ఆయన దగ్గరే ఉంది. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చున్నావు, నరులారా తిరిగిరంటే నీవు సెలవిచ్చుచున్నావు. అలాగా అధిక బలమున్న ఎడల 10లో 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఇప్పుడు నాకు కూడా దేవుడు 78 years నాకు. కానీ మోకాళ్ళ నొప్పులు
ఆపరేషన్ చేపించుకుందామంటే భయం. షుగర్ ఉంది. రకరకాల శరీరంలో రకరకాలు స్పీడ్‌గా నడిసేదాన్ని. ఇప్పుడు నడవలేను. నాలుక మందం వచ్చింది. కోవిడ్ తర్వాత నాలుక మందం వచ్చింది. మతిమరుపు కూడా వచ్చింది. మతిమరుపు వల్ల ఒకటి చెప్పబోయి ఒకటి కూడా చెప్తాను. కొన్ని గుర్తుండటంలా, అస్సలు గుర్తుండడంలా. ఈ రకరకాలు ఈ 78 ఇయర్స్‌కే మన పని అయిపోతుంది. అధిక బలం ఉన్న యెడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే. ఇప్పుడు ఈ వయసులో ఇదంతా ఆయాసమే. మనకి ఆయాసమే. ఇట్లాగా ఈ లోకంలో మనము ఈ దుఃఖముతోటే చివరలో దుఃఖము. ఏమైనా చెప్పాలన్నా అది మర్చిపోతాం. ఇంకోటి ఏదైనా చెయ్యాలన్నా అది మర్చిపోతాం. ఎలాగా ఈ విధంగా మనకి దుఃఖము, ఈ చివరి దశల్లో దుఃఖము. ప్రభు కృప మనల్ని వెన్నంటి ఉంటూ, ఆయన మనల్ని కాపాడుతూ తోడుగా ఉండబట్టి మనము జరుగుతున్నాం. కానీ అంతా మనకి దుఃఖమే జరుగుతుంది. సామెతలు 10:1. సామెతలు 10వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. అవును. మరి ఇస్సాకు, రిబ్కాలకి పెద్ద కుమారుడు ఏశావు దుఃఖాన్ని పుట్టించాడు. అలాగే రకరకాల దుఃఖాన్ని పుట్టించేటువంటి బిడ్డలు ఉన్నారు. తర్వాత ఈయన పేరుకి ఇంకొక అర్థము వేదన. వేదన అనేది మనకి తెలుసు. మరి మనం ఆదికాండంలో చూసుకుంటాం. ఆ తర్వాత ఈయన ఏమంటున్నాడంటే, మొదటి దినవృత్తాంతము 4 వేదన పడి ఇతని కంటే అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టి, ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్ర పెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి అని అంటున్నాడు. మన ప్రభు నిజంగా మనకి ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన సృష్టిలోనే అన్ని మనకి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆదికాండం 1:22 1:22లో దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. అన్ని అలాగే. అలాగే 16లో జ్యోతులను కలుగజేసి ఆయన ప్రతిదీ ఆ విధంగా ఆశీర్వదించాడు మన కోసం. ఆ తర్వాత 27లో 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు అలాగ వాళ్ళని సృజించి ఆ తర్వాత అసలు చెప్తూ దానికి ముందే ఆయన ఇలాగా మనకి చెప్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. తర్వాత ఆదికాండం 32:26 ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. చాలరా. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఇది యాకోబుని గురించి మనం చూస్తున్నాము.
ఆయన ఎలాగా దేవుని నుండి ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలనే స్థితిలోనే ఉన్నాడు. మొట్టమొదట వాళ్ళ అన్నతో చిక్కుడుకాయల కూర చేస్తున్నప్పుడు వాళ్ళ అన్న వచ్చి అడిగినప్పుడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకివ్వు, నేను నీకు కూరిస్తానన్నాడు. ఏంటి జ్యేష్ఠత్వంలో ఉన్నటువంటి గొప్పతనం, ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది. అది తనకి కావాలి. నాకివెందుకు అని అనుకున్నాడు ఏశావు. ఇచ్చేసాడు, అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ తల్లి చెప్పిన మాటలు విని ఆహారం తీసుకొని వెళ్ళి ఇస్సాకు ద్వారా ఆశీర్వాదాలు పొందాడు. ఇప్పుడు దేవాతి దేవుడు స్వయంగా దగ్గరకు వచ్చి ఈయన ప్రయాణం తిరిగి రానంటే ప్రయాణం చేస్తున్నప్పుడు అందరు వెళ్ళారు, ఈయన ఒక్కడే నిలిచి ఉన్నాడు. 24లో యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో. దేవునికి ఎంత ప్రేమ మనం అంటే అసలు ఆయన ప్రేమని మనము వర్ణించలేము. పనికి మాలినటువంటి వాళ్ళమైన మనల్ని ఎంత గొప్పగా ప్రేమిస్తాడంటే, ఆయన అంత ప్రేమ ఈ యాకోబు కోసం. యాకోబు కూడా యాకోబుకి ఆయన ఆశీర్వాదాలు కావాలి. ఎంత ఏ విధంగానైనా సరే దేవుని ఆశీర్వాదము తనకి కావాలి, అది కావాలి తనకి. అతనితో తాను అతన్ని గెలవకున్నట్టు చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతను ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలేను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పోనిస్తాను. అంటే నేను తొడగూడు వసిలింది అయినా కూడా వదలకుండా పట్టుకొని ఉన్నాడు. ఆయన నీ పేరేమైనా అడుగు, అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఎంత గొప్ప దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన ఆశీర్వాదాల కోసం చూసే వాళ్ళని ఆయన ఆ విధంగా ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ఆశీర్వాదాలు అందజేసేటువంటి గొప్ప దేవుడిగా మనము చూస్తున్నాం. ఎఫ్ఎస్సి 1:3 కొంచెం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ దినాల్లో మరి యాకోబు ఆ విధంగా ఆశీర్వాదాన్ని పొందాడు. పట్టు వదలకుండా ఆయన్ని పట్టుకొని తొడగూడు వసిలినా కూడా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే వదులంటే కూడా వదల. ఎంత గొప్ప వ్యక్తి ఆలోచిస్తుంటే మనకి అసలు మన ఆలోచనలకు అందదు. అసలు దేవుడు ఆయన ప్రేమించి ఆయన దగ్గరికి వస్తే పట్టుకొని వదల. ఈ రోజుకి మరి ఇశ్రాయేలీలు ఈ భూమి మీద దేవుడు ఉన్నాడు అనటానికి సాదృశ్యంగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడు. వదలకుండా ఇశ్రాయేల్ అనే పేరు అప్పుడే ఆయన పెట్టాడు యాకోబుకి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. ఎంత గొప్ప ప్రేమ తండ్రి మా కోసం. మీరు ఎంతగా నిర్ణయించుకున్నారు మమ్మల్ని, ముందుగా మనల్ని నిర్ణయించుకున్నారు. లోకంలో పడి కొట్టుకొని పోకుండా, నరకాగ్నికి లోను కాకుండా ఆయన ఎంతగా కాపాడాడు మనల్ని. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎంత గొప్ప తండ్రి. నిజంగా దేవా, నువ్వు ఎంత
ఆశ్చర్యంగా మమ్మల్ని నిర్ణయించుకున్నావు తండ్రి. అయితే మనం వెళ్ళవలసింది ఎక్కడికి? నిత్య నరకాగ్నికే వెళ్ళాలి. కానీ దేవుడు మనల్ని ఆ విధంగా తన చిత్త ప్రకారము ఆయన దయా సంకల్పం, ఆయన దయ ఎంత దయ చూపిస్తున్నాడో మన మీద. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనగా, ఆయనకి కుమారులనగా మనల్ని స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప తండ్రి! యేసు ప్రభువులో మనల్ని ఏర్పరచుకున్నాడు. నా కోవిడ్ లో ఉన్నప్పుడు నేను 10 డేస్ హాస్పిటల్లో ఉన్నాను. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు. కానీ ఏంటో బిడ్డలు అలాగే తీసుకొని వెళ్ళారు. నేను కూడా ముందు నవ్వుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక 2 సార్లు పడిపోయాను. వాష్రూమ్ కని వెళ్ళేటప్పుడు ఆ దారిలో పడిపోయాను. ఎట్లా పడిపోయానో నాకు తెలీదు. ఏమైందో నాకు తెలీదు అస్సలు. ఇంకంతే 2 డేస్ అయిన తర్వాత ఇంక నేను మంచం దిగితే ఒట్టు. అన్నం తినటం మానేశాను. ఇట్లాగ ఇదైపోయానన్నమాట. దేవుడు, నేను ఒకరోజు అనుకున్నాను, ప్రభా నాకు తెలుసు నువ్వు నన్ను తీసుకుంటావు. నన్ను తీసేసుకో ప్రభా. బయట వాళ్ళతో పిల్లలతో అది ఫస్ట్ వేవ్. ఒకళ్ళకి సంబంధాలు లేవు, అసలు రానివ్వలే. సెకండ్ వేవ్ లో అట్లాగా కొంతమంది వాళ్ళ పేరెంట్స్ ని అట్లాగా రానిచ్చారు. కానీ ఫస్ట్ వేవ్ లో అసలు ఏం లేదు, భయంకరమైన స్థితి. ఆ బయట బిడ్డలు ఉండేవాళ్ళు, నేనేమో లోపల ఉండేదాన్ని. నేను అన్ని ఇలా పెట్టుకొని చలికి వణుకుతాను. నా దగ్గర అక్కడ పైన అది ఏసీ ఉండేది. ఏసీ తీసేయండి సిస్టర్ అని చెప్పా. వాళ్ళు మనకు కనపడరు, వాళ్ళ మొహాలు కనపడని అన్ని ఒకలాంటి మాస్కులు అవన్నీ వేసుకొని ఉండేవాళ్ళు. దాని పేరేదో ఉంది, నేను ఇప్పుడు మర్చిపోయాను. అలాగా పడుకొని వణుకుతా ఉండి, ప్రభా నాకు తెలుసు నన్ను తీసుకుంటావు, నేను బాగా వీక్ అయిపోయాను, నాకేం లేదు ఇంకా, నువ్వు నన్ను తీసుకుంటావు, నన్ను తీసుకో తండ్రి అని చెప్పి కళ్ళు మూసుకొని అలా మూసుకొని కొద్దిసేపు తర్వాత పడుకున్న తర్వాత కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ అందరు పేషెంట్లు అందరు కనపడుతున్నారు. వాళ్ళు చేసే పనులన్నీ కనపడుతున్నాయి. ఇటు వస్తున్నారు, అటు వెళ్ళిపోతున్నారు, వెళ్ళే వాళ్ళని ప్యాక్ చేసేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ చూస్తానే ఉన్నా. ఎలాగో 14 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అని రాశారు. ఒక ఒక అదే వాళ్ళు డాక్టర్స్ నర్సులు ఎవరో మరి నా దగ్గరికి వచ్చి ఈ పేషెంట్ డిశ్చార్జ్ అని అన్నారు. నేను అది విన్నా. అది విని, దేవానికి స్తోత్రం తండ్రి, నన్ను డిశ్చార్జ్ చేస్తున్నామని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నాకే తెలియదు. చాలా సంతోషం నేను వెళ్ళిపోతున్నానని. కానీ బిడ్డల పరిస్థితులు నాకు తెలీదు, వాళ్ళ నాన్నగారి పరిస్థితి నాకు తెలీదు, ఏమీ తెలీదు. కానీ దేవుడు, ఆయన్ని మేము మిస్ అయ్యాము కానీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు సంతోషంగా. మేము ఇప్పుడు ఇట్లాగా దేవుని నామాన్ని మహిమపరచటానికి ప్రభు ఎంత గొప్ప సహాయం చేస్తున్నాడు. ప్రభు ఎలాగ మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు అసలు నేను అర్హురాలే కాదని నేను అనుకుంటాను. ఆ గొప్ప తండ్రి అలాగా మనల్ని ప్రేమిస్తూ మనల్ని ముందుగా తన కోసం ఆయన కోసం మనల్ని ఎంత గొప్ప ప్రేమ ప్రభు. యాకోబు కూడా నిన్ను పట్టుకొని అలాగా ఆశీర్వాదాలు మాకు అంత గొప్ప ఆధిక్యత ఇచ్చావు తండ్రి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు. అయితే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు రకరకాల శోధనలు, వేదనలు, శరీరంలో బలహీనతలు వచ్చినప్పుడు ఏమైనా కృంగిపోకుండా ప్రభువులో ఉంటూ ప్రభు కోసం మనం జీవించటం చాలా గొప్ప విషయం. ఆయన ఆశీర్వాదాలు పొందటం కూడా చాలా గొప్ప విషయం అని నేను దేవుని ప్రేమను ఎరిగి చెప్తున్నాను. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణి అయిన చేయక దీవించుడి. మనల్ని ప్రభు ఆశీర్వాదానికి వారసులవటానికి మీరు పిలువబడుతుంది. మనల్ని ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులవటకు పిలిచాడు. అయితే పిలువబడుతుంది గనక కీడుకు ప్రతి కీడైనను
దూషణకు ప్రతి దూషణ అయిన చేయక దీవించుడి. ఈ మధ్య నాకు ఒక చిన్న సిట్యుయేషన్ జరిగింది. ఆ ఒక సిస్టర్ మీద నాకు బాగా కోపం వచ్చింది. ఆ సిస్టర్ చాలా ఒకలాగా అంటే లోపల ఏదో పెట్టుకొని అట్లాగా ఏదో ఒకలాగా మాట్లాడటం, అది నాకు కొంచెం మనసు కష్టమేసింది. కష్టమేశాక ఆహ్, ఇది కొంచెం సేపు అవని ఈమె సంగతి తేలుస్తానసలు. ఏంటసలు ఈమెంత పెద్ద ఇది చేస్తుంది. ఆ! ఈవిడ సంగతని గూడా నేననుకోలేదు. దీని సంగతి తేల్చేస్తానన్నాను. అనుకోని బాగా కోపంతో బాగా ఇట్లా నాకు బాగా కోపం వచ్చేసింది. అలాంటి సిట్యుయేషన్ ఆమె కలుగజేసింది నాకు. సరే కలుగజేసాక నాకు ఆగా కొంచెం సేపయ్యాక దీని సంగతి తేల్చేస్తానని అనుకోని ఊరికెందుకో అట్లా పైకి చూసా. చర్చిలోనే ఇది జరిగింది. పైకి చూస్తే సాత్వికులు ధన్యులు. సాత్వికులు ధన్యులనే వాక్యం కనపడింది నాకు. ఇకంతే ఇట్లా బాగా కోపంతా ఉబ్బిపోయినట్టు అయిపోయింది. నేను బుస్సుమని బెలూన్ అంతా గాలిపోయినట్టు అయిపోయి అలాగైపోయి కుంగిపోయా నేను. అమ్మో! నేను అంత కోపము చూపకూడదు. నేనంత కోపము చూపకూడదు. నాకెంత దేవుడు ఏం చెప్తున్నాడు? సాత్వికులు ధన్యులు అని చెప్తాడు. ఏది సాత్వికం నాదంతా సాత్వికం లేదు. నేనప్పుడు అది నేర్చుకున్నాను. అవును. మన కోపము పనికిరాదు. అసలు ఆశీర్వాదానికి ఆయన మనం పిలిస్తే కీడుకు ప్రతి కీడు చేయొద్దంటున్నాడు. దూషణకి ప్రతి దూషణే. ఆమె నన్ను దూషించింది. నేను బాగా ఇంక అలాగేలా కాదు బ్రహ్మాండంగా ఇచ్చేద్దామని అనుకోని ఐడియాలో ఉన్నాను. కానీ దేవుడు నన్ను వాక్యంతో హెచ్చరించాడు. ప్రభువా నీకు స్తోత్రమయ్యా! నేను సాతాను ఊరిలో చిక్కకుండా నన్ను తప్పించావు ప్రభువా! ఎంత గొప్ప దేవుడు అయ్యా అని అనుకుని దేవునికి నేను ఎంతైనా స్తుతులు చెల్లించుకున్నాను. అలాగే ఈయన ఆహ్, పేజు ఆశీర్వాదాలు, నీ ఆశీర్వాదాలు కావాలి. నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి, నా సరిహద్దును విశాలపరచమని చెప్తున్నాడు. కీర్తన 74:17. 74వ కీర్తన 17వ వచనం. భూమికి చదువురా. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగ చేసితివి. చాలు నాన్న. ఆ పైన బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి. పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. అవును. మన భూమిలో నీరు చుట్టూ ఉంది. అయినా ఆ నీళ్ల మధ్యలో భూమి ఉంది. ఆ భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. అవును. మన గొప్ప తండ్రి అన్ని సరిహద్దులన్నీ నియమించాడు. అలాగే సముద్రానికి కూడా ఇసుకను సరిహద్దుగా నియమించాడు. మన మీద మనము చేసే తప్పులు, మనము చేసేటువంటి వ్యర్థమైన పనులు, మన ఆలోచనలు, మన తీరు, మన మన పని సరైన విధంగా ఉండనప్పుడు ఆయన సునామీని అరే ఇసుక దాటి ఎట్లా వచ్చేసినాయి నీళ్లు ఇంతలో పైకి ఎట్లా వచ్చిందంటే అది మన యొక్క బలహీనతలు, మన అవిధేయతలు, మన పాపాలని బట్టే అవన్నీ దేవుడు అలాగా ఇస్తాడు. కానీ ఆయన భూమికి సరిహద్దులను నియమించిన వాడు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగ చేసితివి. ఇవన్నీ కలుగజేసిన వాడు ఆయనే. ఈ ఋతువులు ఇవన్నీ రావటానికి సూర్యచంద్రుల్ని నక్షత్రాలని ఇవన్నీ కలుగజేసిన వాడు కూడా మన గొప్ప తండ్రి.
కీర్తన 78, 54. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు, తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను. 52లో అయితే గుర్రల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. తోడుగా ఉండి నడిపించినటువంటి గొప్ప దేవుడు. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు, ఎక్కడైతే ఆయన ప్రతిష్ఠించి అక్కడికి రావాలని వాళ్ళని అనుకున్నాడు, అక్కడికి తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టాను. ఎంత గొప్ప తండ్రి! వాళ్ళని వాళ్ళు ఎన్నో ఇశ్రాయేలీలు ఎన్నో ఆయనకి ఆయాసకరాన్ని కలిగించారు. మోషే కూడా కోపపడిపోయాడు. ఎంత కోపం అంటే, అంత గొప్ప దేవుడు తోడుగా ఉండి మాట్లాడుతుంటే వాళ్ళు దూడను చేసుకొని, అహరోనును పిలిచి దూడను చేసుకొని చక్కగా సంగీతంతో వాయిద్యాలతో ఊరేగుతా ఉన్నారు. ఆ సిచ్యుయేషన్ చూసి మోషే పలకల్ని పగలగొట్టేసింది. ఎంత ఇస్రాయేలీలే కదా, మనం కూడా ఇప్పుడు అంతే. దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించాడు. మన కోసం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అలాంటి తండ్రి మూడవ దినమున తిరిగి లేచి మనకెన్నో చేస్తుంటే మనము కూడా అలాగే దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి వాళ్ళంగా ఆయా సందర్భాల్లో ఆయన్ని ప్రేమించి ఆయన కోసం ఆయన చెప్పినట్లుగా మనం వింటూ ఆయన సరిహద్దుల్లో మనం ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనకి ఎంతో గొప్పగా ఉంటాయి. ఆ తర్వాత ఆయన నాకు తోడు 4 సరిహద్దుని విశాలపరచమని అడిగాడు. నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. 2 కొరింథీ 13-14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-14 ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడంటే, ఇక్కడ 11లో సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగిండుడి, ఏక మనస్సు కలవారైండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడయుండును. ప్రేమ సమాధానాలకి కర్త ఆయనే కర్త. అలాంటి దేవుడు మీకు తోడై ఉండును. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనములు చేసుకోండి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడై ఉండును గాక. ఎంత గొప్ప దేవుడు! ఆయన తోడై ఉంటానని మనకి చెప్తున్నాడు. అన్ని విధాలుగా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, యేసుక్రీస్తు కృప అన్ని మీకు తోడై ఉంటాయనని పౌలు భక్తుడు మనకి చెప్తున్నాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3:16. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడు ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభు మీకు అందరికీ తోడై ఉండును గాక. మన ప్రభు ఎలాంటి వాడు? సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూను ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. అవును, మనము ఒక్కొక్కసారి సమాధానం లేని స్థితిలో ఉంటాం, సమ్మతి ఉండదు, మన స్థితి అంతా అల్లకల్లోలం అయిపోద్ది. దుష్టుడు పెట్టేటువంటి చిక్కుల్లో
చాలా త్వరగా పడిపోతా ఉంటాము. అలాంటి స్థితిగతుల్లో సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూను ప్రతి విధము చేతను మీకు సమాధానము, ప్రతి విధము చేతను ఎలాగైనా సరే ఆయన మనకి సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికీ తోడయుండును గాక. అవును, ఆయన చెప్పాడు కదా, నేను వెళ్తున్నాను కానీ మీకు ఆదరణకర్తను మీకు ఉంచుతాను. అవును, ఆదరణకర్తను మీకు పంపిస్తానని చెప్పి పంపించాడు. మనకిప్పుడు తోడుగానే ఉంటున్నాడు. ఆయన పట్టుకోనుంటే కూడా చెయ్యి దిలుచుకొని చూడటానికని వెళ్ళిపోతాం. ఏమైనా ఆకర్షణీయమైన కనపడిని అనుకోండి, అంతే. మనం ఆయన పట్టుకున్నా ఒక్కోసారి ఇదిలించుకొని వెళ్ళిపోతాం. అంత భయంకరమైనటువంటి స్థితిగతుల్లో ఈ లోకంలో జీవించేటువంటి మనకి ఆయన వాక్యం ఎంతో ఆదరణగా కనపడుతుంది. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడు అంటే ఒక్కొక్కసారి ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, ఏదైనా వేదన వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ముందు మనమే చాలా చింతపడిపోతాం. ఏంటి ప్రభా ఇలాగైపోయింది, మా జీవితాలు ఎందుకు అయిపోయినాయి, మా బిడ్డల జీవితాలు ఎందుకు ఇలా అయిపోయినాయి, ఏంటి దీనికి అంతటికి కారణం ఏంటి? అవును, మనం ఒక్కొక్కసారి మన లైఫ్ లో కొంచెం ప్రభుకి కొంచెం దూరంగా వెళ్ళామంటే మనకి ఇలాంటివే సాతానుడు కలిగిస్తాడు. వాడు చేసే పనులన్నీ అవే. ప్రభువుతో మనం సంతోషంగా, ప్రభుతో మనము ఆయన ప్రేమలో పొందుతూ ఆయనతో మనం ఉన్నప్పుడు వాడు ఏదో ఒక విధంగా ఒక ఆకర్షణతో ఏదో ఒక విధంగా మనల్ని పక్కకి తప్పించేటువంటి వాడైనాడు. కానీ ఎల్లప్పుడూ అని చెప్తున్నాడు ఇక్కడ వాక్యము. ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను, ఏ విధంగా ప్రతి విధాన చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. నా బిడ్డల్లో ఒక అమ్మాయి ఉంది, మీకు తెలిసిన అమ్మాయి, మీకు అందరికి బాగా తెలిసిన అమ్మాయి. ఒకవేళ నేను ఎప్పుడన్నా దుఃఖపడితే, అమ్మా నువ్వెందుకు దుఃఖపడతావు, వద్దు దుఃఖపడమాకు, ప్రభు సహాయం చేస్తాడు మనకి. ప్రభు అన్ని విషయాల్లో మనకి చేస్తాడమ్మా, చేస్తాడు. ఆయన చెయ్యబోయే దానిని ముందే చెప్పుద్ది నాకు, ఆయన చేస్తాడు అని చెప్పుద్ది. నేను అప్పుడు కొంచెం ఒక్కొక్కసారి బిడ్డల లైఫ్ లో ఏంటి ఇలాగ అయిపోయినాయి, కొంతమంది జీవితాలు ఇలాగ ఉన్నాయి, అది ఇదని నేను కొంచెం వేదన పడినప్పుడు, అమ్మ నువ్వు అలాగ దుఃఖపడమాకు, దేవుడు నీకు సహాయము చేస్తాడు. ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికీ తోడై ఉండును గాక. అలాగ దేవుడు మనకి తోడుగా ఉంటానని చెప్తున్నాడు. దేవుడు తోడుగా ఉంటే ఏం కావాలి ఇంకా? ఆయన తోడుగా ఉంటే మనకేం కావాలి? ఆయన మనల్ని పట్టుకొని తీసుకొని వెళ్తుంటే మనకి ఇంకేం కావాలి? ఎంత గొప్ప తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ దినవృత్తాంతం 4లో నీవు నాకు తోడుగా ఉండ దయచేసి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఇది అసలు మన కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఎబ్బేజీ అంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుడు వాళ్ళకి ఎన్నో విధాలుగా కీడు వచ్చిన కీడులో నుంచి తప్పించాడు. మన పితరులు మరి ఫరో దగ్గర ఎంతో వేదన ఇనప కొలిమిలో ఉన్నట్టు ఉన్నారు. నేను వాళ్ళని చూస్తున్నాను, వాళ్ళ మొర విన్నాను, వాళ్ళ కోసం నేను దిగి వచ్చానని మోషేతో చెప్పి అంత జనాన్ని 6 లక్షల కాల్బలము, మరి స్త్రీలు పిల్లలు ఇంకా ఎంతో మనం చెప్పలేము, అంత జనాన్ని ఆయన నడిపించాడు. ఎట్లాగా? పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. మరి పగలంతా నీడ. వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళు బట్టలు తుక్కోల, వాళ్ళు చెప్పులు అరగల. ఏంటి ప్రభా ఎంత గొప్ప, ఎట్లా ప్రభు చేయగలడా అన్ని? మరి సముద్రాన్ని పాయలు చేసి నడిపించడానికి ఇదేంటి? ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి చెమట పట్టలా, వాళ్ళు బట్టలు మార్చుకోవాలా, వాళ్ళ చెప్పులు అరిగిపోవాలా. ఎంత గొప్ప విషయం! వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు కూడా ఐగుప్తీయులకి అన్ని చూపించాడు ఆయన శ్రమలు, వీళ్ళకి లేవు. అక్కడ చీకటి,
వీళ్ళకి చీకటి లేదు. అది ఈగలు, వీళ్ళకి ఈగలు లేవు. అసలు ఎంత గొప్ప విషయము. అలాగా అన్ని విధాలుగా 10 విధాలుగా ఆయన వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళని నడిపించి వాళ్ళని పస్కా పసిబలు రక్తంతో నడిపిస్తే ఇప్పుడు మన కోసం ఆయన మన ప్రభు మన కోసం ఆయనే దిగి వచ్చాడు. ఆయన చిన్న శిశువుగా ఈ లోకంలో జన్మించి మన కోసం 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు పరలోక రాజ్య మర్మాలన్నీ చెప్పి మనము వేషధారుల్లాగా ఉండొద్దని చెప్పాడు. అన్ని విషయాలు చెప్పినప్పుడు మానవుడు ఎంత ఆ కీడు దేవునికి చేశాడంటే ఆ పరమ పావన మూర్తి మన జీవాహారమైన తండ్రి, మన జీవాధారమైన తండ్రి, మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్న తండ్రిని ఆయన్నే సిలువకి పట్టించారు. ఎంత గొప్ప భయంకరమైనటువంటి స్థితిలో దేవుణ్ణి చేశారంటే వాడు వీడు అని అన్నారు. అంతేకాదా యెరూషలేము నడివీధుల్లో మన ప్రభువుని అక్కడ కొరడాలతో కొట్టి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి మరి గొల్గొతా కొండ వరకు ఆ భారమైన సిలువను మోసుకుంటే మన ప్రభు ఆయన ఆ గొల్గొతా కొండ పైన సిలువ కంటు కొట్టబడి ఆయన ఆ కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టి ఆ సిలువని కింద పెట్టి కొట్టి మళ్ళీ దాన్ని నిలబెట్టి అలాగ పాతినప్పుడు ఎంత శ్రమ, ఎంత బాధ మన ప్రభు మన కోసం అనిపించాడు. మనకి శిక్ష లేకుండా చేశాడు. యాక్చువల్ గా మనము శిక్ష అనుభవించాలి, మనము చేసిన పాపాలకి. కానీ ఆయన ఏది మనకు రానియకుండా ఆయనే పడ్డాడు. ఆదాము ఆ దినాన మరి మన ప్రభు అడిగినప్పుడు నువ్వు ఇచ్చావే ఈ స్త్రీ, ఆమె ఇస్తే తిన్నానని చెప్పాడు. ఆమె ఇస్తే తిన్నాను, నాకు తప్పైపోయింది అనలేనటువంటి స్థితిగతుల్లో మనము ఉండిపోయాం. అదే స్థితిగతుల్లో మనం కూడా అదే స్వభావంతో ఉంటే ఆయనే దిగి వచ్చి ఈ లోకానికి మన కోసం ఆయన ప్రాణాన్నే పెట్టాడు. ఆ గొప్ప తండ్రి ఆ సిలువలో బలియాగం అయిపోయాడు మన కోసం. ఆయన 9 గంటల నుంచి రమారమి 3 గంటల వరకు 6 గంటల సిలువలో వేలాడే ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణాన్ని పెట్టి చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు మన ప్రభు మన కోసం. నేను మళ్ళీ వస్తాను. అవును, మన ప్రభు మళ్ళీ వస్తాడు. ఆయన తప్పకుండా మన కోసం మళ్ళీ వస్తాడు. అవన్నీ మనం ఇప్పుడు ఈ అన్ని స్థితిగతులన్నీ చూస్తూనే ఉన్నాం. మనం ఎంత భయంకరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నామో మనకి తెలుస్తుంది. రాజ్యం మీదికి రాజ్యాలు, ఎక్కడ చూసిన మరి అల్లర్లు, నెమ్మది లేనటువంటి స్థితిగతుల్లో మనం ఎప్పుడు ఉన్నాం. కానీ ప్రభు మళ్ళీ వస్తాడు. ప్రభు మళ్ళీ మన కోసం వస్తాడు. ఎంత గొప్ప తండ్రి, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా ఆయన మనల్ని కీడు కలగకుండా అని మనము చూస్తున్నాం. యోహాను సువార్త 5:14. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయంలో వాణిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా, చాలరా, వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పారు. ఇక్కడ విశ్రాంతి దినమున వీళ్ళు చూస్తున్నారు, నీ పరిపెత్తుకొన తగదే 10వ వచనంలో అని స్వస్థత నొందిన వాడితో చెప్పేది. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకుని నడుమని నాతో చెప్పినాను. విశ్రాంతి దినాన్ని కలుగు చేసిన వాడే ఆయనే ఆ రోజు వాడిని నీ పరిపెత్తుకొని వెళ్ళిపో అని చెప్పాడు. కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి వాడు 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు. కానీ వాడిని ఎవరు 5వ వచనంలో అక్కడికి 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండను. యేసు వాడు పడి ఉంటది చూసి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని అడిగి, స్వస్థపడకోరుచున్నావా అని అన్నాడు. ఆ నీళ్లలో దిగినవాడు, దేవుని దూత వచ్చినప్పుడు దిగినవాడు స్వస్థ పొందుతాడు. వీడిని దించే వాళ్ళు ఎవరు లేరు, అలాగే ఉండిపోయారు. ఆ రోగి
అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని అంటూ చెప్పగా, ఎంత ప్రేమ ప్రభు, నువ్వు లేచి నీ పరిపెత్తుకో అని అనగానే ఆ వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాడు. ఈ వ్యక్తిని ప్రభు చెప్తున్నాడు. తర్వాత వాడిని చూసి తన ముందు ఆయన వెళ్ళిపోయాడు జనాలు గుంపుగా ఉన్నప్పుడు. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, వీడు కూడా దేవాలయంలో ఉన్నాడు. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా, పాపం చేశాము, దేవుని ద్వారా స్వస్థత పొందుతున్నాము, ఇంకా పాపం చేయకుండా కీడు కలగకుండా పాపం చేయవద్దని ప్రభు చెప్తున్నాడు. ఆ మొదటి తిమోతి 6:10 తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. అవును, ధనాపేక్ష ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ ధనాపేక్ష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనల్ని చిన్నగా దింపేస్తుంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చాలా మంది చాలా గ్రేట్ గా కూడా ఫీల్ అవుతారు. వాళ్ళకున్న నగలు, వాళ్ళకున్న ఆధిక్యతలు, కొన్ని క్యాస్ట్ ని బట్టి చాలా మంది ఉప్పొంగిపోయేటువంటి వాళ్ళు, ధనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి. ఇవన్నీ మనకి దేవుని దగ్గర మనకి పనికిరాదు. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఈ మనం చూస్తాం కదా, ధనవంతుడు లాజరు, మరి ఆయన దగ్గర ధనం ఉంది, కానీ ఈ లాజర్ని కనికరించినట్లుగా మనము చూడము. ఆ తర్వాత గేహాజీ ధనాన్ని ఆశించి మరి కుష్ఠరోగాన్ని నయమాకపోయిన కుష్ఠని ఈయన తెచ్చుకున్నాడు. కాబట్టి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు మన ప్రభు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు, ఎన్ని కీడులు ఉన్నాయి వాటన్నింటికీ మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని, అది ఆశించటం వలన విశ్వాసము నుండి తొలగిపోతామనని దేవుని వాక్యంలో మనము నేర్చుకుంటున్నాం. అలాగా దేవుడు తోడుగా ఉంటే వాళ్ళని కాపాడుతాడు. ఆయన భక్తుల్ని ఆయన కాపాడేటువంటి వాడు, వాళ్ళని గొప్ప చేసేటువంటి వాడు అయి ఉన్నాడు. అలాగా మన ప్రభువుని మనము ఆయన పాద సన్నిధిలో చేరి, ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచాడు. త్వరలో మళ్ళీ వస్తాడు. ఎప్పుడు వస్తాడో ఏమో మనం చెప్పలేము, కానీ ఆయన మాత్రం వస్తాడు. ఆయన వచ్చేదాకా మాత్రం మనము మన ప్రభు కోసము ఇలాగా ఈ యబ్బేజీ ఎలాగా ప్రార్థన చేశాడు, ఆ విధంగా మనం కూడా ప్రభువుని ప్రార్థన చేస్తూ ఆ విధంగా జీవించాలి, ఆ విధంగా ఉండాలి అనని దేవుని నామమున మనము తెలుసుకుంటున్నాం. దేవుని నామానికే మహిమ కలిగినట్లుగా ఆయన మనకు ఈ వాక్యాల్ని ఆశీర్వదించింది కనుక. చాలా చాలా ఎంత చక్కటి విషయాలను బోధించినారు. వయసు ఉంది, దేవుడిచ్చిన ఆయుష్ 70 సంవత్సరాలే, అధిక ఫలం 80, ఆయాసము దుఃఖమే, నాకు అది గుర్తుండదు ఇది గుర్తుండదు అన్నారు. కానీ చక్కగా ఎంత బాగా యెబ్బేసు ప్రార్థన బేస్ గా తీసుకొని మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం 10వ వచనం నుంచి చక్కటి విషయాలను మాకు మరి బోధించిన ఆంటీకి ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. నిజమే, అక్కడ ఉన్న ప్రతి మాట ప్రతి మాటకు మీరు బైబిల్లో రెఫరెన్స్ చూపిస్తూ మాకు బోధించినారు. మరి అందుని బట్టి మీకు చాలా చాలా ఎంకరేజ్ చేసిన ప్రార్థన శ్రేష్టమైందని చాలా మార్లు విన్నాము. కానీ మీరు ఒక్కొక్క మాట తీసుకొని ఎంత వేదన పడి పిల్లల్ని అంటున్నారంటే, ఈ కాలంలో ఏం వేదన లేదు, అంత సిజేరియనే కష్టమే కాదు. కానీ
వాళ్ళ సులభంగా ఉంటుంది, బాధలు భరించలేము, బాధనే లేదు ఇప్పుడు అసలు అని సిజేరియన్ చేయించుకుంటున్నారు. ఇండియాలో చేసినంత సిజేరియన్ ఆపరేషన్లు ప్రపంచంలో ఎక్కడ చేయరంట. వేరే కంట్రీస్ లో ఎక్కడ కూడా సిజేరియన్ చేయరు, అంతా నార్మల్ డెలివరీస్ అవన్నీ. మరి ఇండియాలో ఉండే స్త్రీలకు మాత్రమే సిజేరియన్ అవసరం ఏంటన్నమాట. వేదన పడి ఇతన్ని కంటినని తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టింది. కానీ ఎబ్బేజ్ మాత్రము తల్లిని ఏం బాధ పెట్టినాడో తెలియదు, కానీ ఆయన మాత్రం దేవుడి దగ్గర ఎంత మంచి మార్కులు కొట్టేసినాడో. చక్కటి ప్రార్థన, వంశావళి ఇంత చెప్పినారు, ఇన్ని పేర్లున్న ఎవరే కానీ దేవునికి మొక్కినట్టే లేదు ఎబ్బేజ్ తప్ప. ఎబ్బేజ్ ప్రార్థన అంత ప్రాముఖ్యమైనదని దీన్ని మరి బైబిల్ గ్రంథంలో ప్రార్థన ఒక్కటే ఆ 4 వచనాలు రాస్తేనే 5-6 లైన్లు ఉంటేనే ఆ లైన్లలోనే ఆయన కావలసిందంతా అడిగాడు. మీరు ఎంత చెప్పారు ఇంతసేపు, మరి మొరపెట్టినాడు, ఆశీర్వాదం పొందినాడు, ఆయన సరిహద్దులు విశాలపరచమన్నాడు కదా, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అన్నాడు. మనల్ని ఆశీర్వదించడానికే దేవుడు మనల్ని పుట్టించినాడు, కానీ మనల్ని శపించడానికి పుట్టించలేదని మీరు చక్కగా చెప్పారు. నిజమే, ఆశీర్వాదాలన్నీ మానవులకి ఇవ్వడానికే దేవుడు ఏర్పాటు చేసినాడు. ఎవరికో దేవదూతలకి ఏం వీలేడు కదా ఆ ఆశీర్వాదాలన్నీ, అవన్నీ మనకి ఇవ్వడానికే. మరి ఆశీర్వాదం పొందాలంటే ఆయన అడుగుజాడుల్లో ఆయన చెప్పిన రీతిగా నడిస్తేనే మనకు ఆ ఆశీర్వాదాలన్నీ వస్తాయి అని మరి మరొకసారి గుర్తు చేసినారు. తర్వాత సరిహద్దులు విచాలపరచమన్నారు. ఆయన ఎప్పుడు తోడు, దేవుడు తోడుగా లేకపోతే మనం అసలు ఉండలేమండి ఏ క్షణం కూడా కదా. యాకోబుకు ఎట్లా తోడై ఉన్నాడు, అసలు ఎక్కడెక్కడో తిరిగి వచ్చినాడు, మరి అవన్నింటిలో యాకోబుకు తోడుగానే నీకు నేను తోడై ఉంటాను అని వాగ్దానం చేసినాడు. ఆ రోజు వాళ్ళకే కాదు, ఈ రోజు మనకు కూడా దేవుడు ఆ వాగ్దానాన్ని మనకు కూడా వర్తిస్తుంది. బైబిల్లో ఉండే ప్రతి వాగ్దానము పాత నిబంధనలో చేసిన కొత్త నిబంధనలో చేసిన ప్రతిదీ మనం క్లెయిమ్ చేయొచ్చు. ఆ ధన్యత మనకే ఇచ్చినాడు దేవుడు. పాత నిబంధన వాళ్ళకి అందరికీ లేదేమో కానీ మనకైతే పాతవి కొత్తవి అన్ని ఆశీర్వాదాలు అన్ని మరి ఆయన ఇచ్చే ఏమంటారు అభయహస్తము మనకు ఎప్పుడు మన అందరికీ ఉంటుంది. అనుసరించి నడిస్తే మన సరిహద్దులు విశాలపరుస్తాడు కదా. కీడు రాకుండా తప్పించేవాడు, ఎన్ని కీడుల నుంచి తప్పించాడు. సిస్టర్ చెప్పారు, మరి కరోనా వచ్చినప్పుడు ఎంత భయంకరమైన స్థితి అది, అయిన వాళ్ళు ఎవరి దగ్గర లేకపోవడం, అంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళంతా ఇళ్ళకి వెళ్ళే వాళ్ళు కాదు, చనిపోయి మూట కట్టుకుని తీసుకుపోయిన వాళ్ళు. అట్లా ఉంటే ఎంత చక్కగా మరి ఇంటికి నడిపించినాడు. ఆయన మీద ఆధారపడే బిడ్డలను ఆయన ఎంత మాత్రం విడిచేవాడు కాదు అని దేవుడు మరొక మరి నిరూపించినాడు. చక్కటి మానాలతో తన జీవితంలో జరిగిన సంఘటనలతో. నిజమే, నేను సాధించేసిన, నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా ఒక మాట అసలు పడం మనం కదా. సాత్వికులు ధన్యులు అంటున్నాడు దేవుడు. సాత్వికత్వం ఎక్కడుంది మనకు? కీడుకు ప్రతి కీడు చేసేస్తాం అనే అనుకుంటాం. అట్లంటుందా, నన్ను ఇట్లా అంటుందా, అట్లన్నారా ఇట్లన్నారా. నిజమే, మనకు మొదట వచ్చేది అదే. మరి దేవుడు అట్లా సాత్వికంగా ఉండమని చదివిస్తున్నాడు. ఆయన ఎంత చేసినారు, ఎంత సాత్వికం చూపించాడు ఆయన. అసలు ఎవరో చేయడం ఎందుకంటే మనమే ప్రతి వ్యక్తి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆలోచిస్తే దేవుని పట్ల మనం ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నాం, ఎన్ని విషయాల్లో దేవుణ్ణి ఆయాస పెడుతున్నాం, ఎన్ని విషయాల్లో ఆయన్ని ధిక్కరిస్తున్నాం, ఆయన్ని ఏడిపిస్తున్నాం. నిజమే, చేయి పట్టుకుంటే కూడా వదిలించుకొని పక్కకి వెళ్ళిపోతున్నాం సాతానుడి దగ్గర. సో ఆయనకి ఎంత మన మీద కోపం రావాల మనల్ని. ఆయన ఎంత సాత్వికుడిగా దీన మనసు గలవాడిగా కదా, భారవాహికునికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాలా అక్కడికి వస్తే ఆయన తెలిసి దాంట్లో ప్రవేశించినాడు ఆయన కదా యెరూషలేములో. సో అట్లాంటి సాత్వికుడిని వెంబడించే మనం కూడా సాత్వికత్వం కలిగి ఉండాలా అని మనకి నిమిషానికి ఒక కోపం వస్తుంది, నిమిషానికి ఒక కారణం దొరుకుతుంది ఆయాసపడడానికి, మరి దేవుని మీద సనగడానికి గొనగడానికి కదా. ఆ రోజు ఇశ్రాయేలీయులు సనిగి గొనిగి అన్ని తెచ్చుకొని అంతటి దీర్ఘశాంతం కలిగిన సాత్వికుడైన మోషే మరి దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేసినట్లు వారి మీద కోపపడినట్లుగా చూస్తున్నాం. సో అంత శాంతంగా ఉండేవాడిని కూడా కోపం చేసేవాళ్ళు మనం. దేవుడు అయినా కూడా తన బిడ్డల పక్షాన ఉండి మోషేనే మరి కోపపడ్డాడు మోషే మీద, నా బిడ్డల్ని ఎట్లా అంటావా అని.
సో అట్లా సాత్వికుడైన దేవుడు మనకు దొరకడం నిజంగా మన ధన్యతది. మన ప్రతి ఒక్కరి జీవితాల్లో అది ఎంతో ధన్యకరమైనది. సో అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తాము. ఆంటీ మరొక్కసారి చక్కటి వాక్యం అందించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరిట చెల్లిస్తున్నాము.